నిరంకుశత్వానికి క్రూరత్వానికి మారుపేరైన ఆంగ్లేయుల పాలనలో పేదల మనసులను గెలుచుకొని వారిచేత ఆరాధింపబడిన ఆంగ్ల నాయకులు ఉన్నారు. వారిలో థామస్ మన్రో ఒకరు. స్కాట్లాండ్కు చెందిన వ్యాపారి కొడుకైన మన్రో ఈస్ట్ ఇండియా కంపెనీలో ముందు సోల్జర్గా చేరి అంచెలంచెలుగా గవర్నర్ జనరల్ స్థాయికి ఎదిగాడు. 1799లో టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తరువాత దత్త మండలాలు కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలనలోకి వెళ్లాయి. అయితే 1800 సంవత్సరంలో ఆంగ్లేయులు దత్త మండలాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో కలుపుకోవడంతో థామస్ మన్రో దత్త మండలాల కలెక్టర్గా నియమింపబడ్డారు. దత్త మండలాలలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అధిక శిస్తులతో భూస్వాములు, జమీందారులు వారిని పీల్చి పిప్పి చేస్తుండగా పాలెగాళ్లు గ్రామాల మీద పడి దోపిడీలు చేస్తుండేవారు. కడప జిల్లాలోని పత్తికొండలో మకాం పెట్టిన మన్రో పేద రైతుల కష్టాలు చూసి కరిగిపోయాడు. రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టి భూమిలేని పేదలందరికీ భూమిని పంచాడు. భూసారాన్ని బట్టి శిస్తు నిర్ణయించాడు. ప్రజలకు అధికారం కట్టబెట్టాడు. దానివలన భూమిపై వచ్చే ఫలసాయం అమ్ముకునేందుకు, భూమిని వేరొకరికి అమ్ముకునేందుకు రైతులకు అవకాశం ఏర్పడింది. చెరువులు, కాలువలు తవ్వించడం వల్ల వ్యవసాయం బాగా పెరిగింది. రైత్వారీ పద్ధతిలో ప్రజలే నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఆదాయం 50% పెరిగింది. భూస్వాములకు ఇది నచ్చలేదు. మన్రో గారు చేసిన మరో గొప్ప పని ఏమిటంటే దత్త మండలాలలో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న పాళెగాళ్లను అణిచివేయడం. దాదాపు 80 పాళెగాళ్లను అణిచివేసి శాంతి భద్రతలను కాపాడారు. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తెలుగు, ఇంగ్లీష్ పాఠశాలలను ఏర్పాటు చేశాడు. తెలుగు వాళ్లకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆయన చేసిన ఉపయోగకరమైన పనులకు గుర్తుగా అప్పటి ప్రజలు తమ బిడ్డలకు మన్రోయ అని ఆయన పేరు పెట్టుకునేవారు. ఆయన పేరు మీద ఒక ఊరే వెలిసింది. తెలుగు భాషను అమితంగా అభిమానించే మన్రో తెలుగు స్పష్టంగా మాట్లాడేవారు. ప్రజలతో కూడా తెలుగులోనే మాట్లాడేవారు. ప్రజల నుండి ఎటువంటి కానుకలు స్వీకరించేవారు కారు. అధికారులను కూడా తీసుకోనిచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు పల్లెల్లో గుడారాలేసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఇదే నేడు ప్రజల వద్దకు పాలన అనే నినాదానికి స్ఫూర్తి. భారతీయుల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ఆయన చాలా గౌరవించేవారు. ఇంగ్లాండ్లో కూడా భారతీయ సంస్కృతి గురించి పలు సందర్భాలలో ప్రసంగించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక వెండి గంగాళంను బహూకరించగా అది ఇప్పటికీ నైవేద్యానికి ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా దేవాలయాలలో ధూప నైవేద్యములకు ఏర్పాట్లు చేశారు. 1813లో పత్తికొండలో కలరా ప్రబలగా మద్రాస్ గవర్నర్ జనరల్గా ఉన్న థామస్ మన్రో హుటాహుటీన పత్తికొండకు వచ్చి వైద్య సేవలను పర్యవేక్షిస్తూ చివరకు అదే కలరా వ్యాధికి గురై జూలై 6వ తేదీన కన్నుమూశారు. రైత్వారీ పద్ధతి ద్వారా ఎంతోమంది పేదలకు భూమిని పంచి వారికి దానిపై యాజమాన్య హక్కులను ఏర్పరిచి, విద్య కోసం పాఠశాలలను ఏర్పరిచి, వారి అభివృద్ధికి బాటలు వేసి చివరికి వారి సేవలోనే మరణించిన థామస్ మన్రో ఎప్పటికీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా RRR ఫ్లిక్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.